ఆంధ్రప్రదేశ్లోని అత్యంత కరువు జిల్లా అనంతపురం జిల్లా. ఇలాంటి అనంతపురం కరువు ప్రాంతంలో ఆర్డిటి సంస్థ ఒక కల్పు తరువుగా ఉంది, పేదల పెన్నిదిగా ఉంది. ఇలాంటి ఆర్డిటి సంస్థ అనేక రంగాల్లో సేవలు అందిస్తుంది పేద ప్రజలకు. అంతేగా పేదలకే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్డిటి సంస్థ నుంచి సేవలు అందుకుంటున్నారు. అటు వైద్య రంగంలో కానీ, అదేవిధంగానే విద్యారంగంలో కావచ్చు, గృహ నిర్మాణ రంగంలో కూడా కావచ్చు, పేదలకు ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం అనంతపురం జిల్లాలోని బత్తలపల్లిలో ఉన్నటువంటి ఆర్డిటి ఆసుపత్రి దగ్గరకు వచ్చాము. ఆర్డిటి ఆసుపత్రిలో ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఎన్ని రకాలైనటువంటి సేవలు అందిస్తున్నారు అని తెలుసుకోవడానికి మన చెంత ఆర్డిటి హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఏ విధంగా. సార్, మొత్తం పైన అనంతపురం జిల్లా అంటే ఈ పేదలకు గుర్తొచ్చేది ఒక ఆర్డిటి సంస్థ. ప్రధానంగా కష్టకాలంలో ఉన్నటువంటి పేదలు వైద్యం పొందాలన్నా కూడా, విద్యను అభ్యసించాలన్నా కూడా ఇలా వివిధ రంగాల్లో సేవలు అందిస్తారు. ప్రధానంగా ఆర్డిటిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి సార్? ఎన్ని రకాలటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు? ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా? ఏంటి సార్ పరిస్థితి? నా పేరు డాక్టర్ బి ప్రవీణ్ కుమార్ అండి. ఈ ఆర్డిటి హాస్పిటల్ బత్తలపల్లిలో 2012 నుంచి ఎముకల డాక్టర్గా నేను పనిచేస్తున్నాను. 2020 నుంచి మెడికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఆర్డిటి సంస్థ అనేది 1969లో స్థాపించబడింది. సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, సమగ్ర అభివృద్ధి అందించాలి, అసమానతను, పేదరికాన్ని నిర్మూలించాలి అని స్థాపించబడి దాదాపు ఇప్పుడు 7 సెక్టార్స్లో మనం పనిచేస్తుంది. అందులో హెల్త్ సెక్టార్ ఒకటి. హెల్త్ సెక్టార్లో మనకు 3 హాస్పిటల్స్ ఉన్నాయి. బత్తలపల్లిలో ఒక హాస్పిటల్ 2000 సంవత్సరంలో నిర్మించబడింది, చిన్న క్లినిక్ లాగా. కళ్యాణదుర్గంలో 1978లోనే చిన్న క్లినిక్ కళ్యాణదుర్గంలో స్థాపించినారు. అయితే ఆసుపత్రి 2006లో స్థాపించబడింది. అలాగే కనేకల్లులో 40 పడకల ఆసుపత్రి ఉంది. బత్తలపల్లిలో 352 పడకలు ఉంటే కళ్యాణదుర్గంలో 200, కనేకల్లో 40. సో ఈ 3 హాస్పిటల్స్ సంస్థ కింద నడుస్తూ ఉన్నాయి. ఈ 3 హాస్పిటల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రూరల్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి, పేద ప్రజలకి నాణ్యతమైన వైద్యాన్ని అందించాలా, తక్కువ ఖర్చుతో అందించాలా. వాళ్ళు సిటీకి వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఖర్చు పెట్టి చేసుకోలేరు, వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది అనే ఒక ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో మన హాస్పిటల్స్ స్థాపించారు. అందులో ముఖ్య ఉద్దేశం కూడా గర్భిణీ స్త్రీలు, పిల్లల కొరకు ఎక్కువ హెల్త్ కేర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలా, వాళ్ళ అవసరత ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతో స్థాపించబడినాడు. 3 హాస్పిటళ్ళు స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరానికి దాదాపు 8 లక్షల మంది అవుట్ పేషెంట్స్ మన 3 హాస్పిటల్స్లో వైద్యాన్ని స్వీకరిస్తారు. అలాగే 70,000 మంది అడ్మిట్ అవుతారు ఈ 3 హాస్పిటల్స్లో. ఒక సంవత్సరంలో ఈ 3 హాస్పిటల్స్లో 70,000 మంది అడ్మిట్ అయ్యి తమ యొక్క వైద్యం కొరకు, ట్రీట్మెంట్ కొరకు అడ్మిట్ అవుతారు. అలాగే 15,000 సర్జరీస్ మనం చేస్తాం ఒక సంవత్సరంలో. ఈ 3 హాస్పిటల్స్లో 15,000 సర్జరీస్ జరుగుతాయి. అలాగే డెలివరీస్ కూడా ఒక 15,000 డెలివరీస్ మనకు 3 హాస్పిటల్స్లో జరుగుతాయి. సర్జరీస్ అన్నారు, ఎలాంటి సర్జరీస్ ఇక్కడ చేస్తారు? సాధారణంగా సర్జరీ పొందాలంటే చాలా సుదూర ప్రాంతం, బెంగళూరు లేకపోతే ఇట్లాంటి హైదరాబాద్ లాంటి ఉన్నత స్థాయి ప్రాంతాలకు వెళ్ళి సర్జరీ. ఇట్లాంటి ప్రాంతంలో ఇక్కడ ఆర్డిటిలో, బత్తలపల్లి ఆర్డిటిలో అంటే ఇది ఒక మండల కేంద్రం. ఇలాంటి ప్రాంతాల్లో దాదాపుగా 300 పడకల ఆసుపత్రి, 70,000 మంది రోగులు దాదాపుగా అడ్మిషన్స్ జరగడం, ఎలాంటి సర్జరీస్ జరుగుతాయి? మనకు బత్తలపల్లి హాస్పిటల్లో 3 సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ ఒకటి, జనరల్ సర్జరీ ఒకటి, ఆర్థోపెడిక్ సర్జరీ ఒకటి. ఈ 3 కూడా సర్జికల్ బ్రాంచెస్. దాదాపు నెలకు 450 నుంచి 500 సర్జరీస్, ఎమర్జెన్సీ, ఎలెక్టివ్ సర్జరీస్ ఇక్కడ జరుగుతాయి. లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటే మనకు కోత లేకుండా చిన్న ఘాటు పెట్టి కడుపులోకి కెమెరా పంపించి, లేదంటే జాయింట్లోకి కెమెరా పంపించి చూస్తూ టీవీలో ఆపరేషన్ చేయడం. అది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఆపరేషన్. ఆర్థో కూడా జాయింట్ అండ్ కడుపు 2 మనము అలాగే గర్భిణీస్, లేడీస్ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్లో కూడా మనం హిస్టెక్టమీ ఇట్లాంటివి కూడా లాప్రోస్కోపీ ద్వారానే ఇక్కడ చేస్తాము. అయితే
ఈ లాప్రోస్కోపీ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్. సంస్థ ఇది మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది ఇక్కడ. ఏ విధంగా అయితే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ ఉంటాయో ఆపరేషన్ థియేటర్స్, అంతే నాణ్యతతో ఎక్విప్మెంట్ మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. సో ఆ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేది చాలా తక్కువ ఖర్చుతో లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ కానీ, కొలిసిస్టెక్టమీ కానీ, హిస్టెక్టమీ కానీ, అలాగే నీ ఆర్థ్రోస్కోపీ కానీ, షోల్డర్ ఆర్థ్రోస్కోపీ కానీ, ఇవన్నీ కూడా త్వరగా పేషెంట్ కోలుకోవడానికి, 2వ రోజే డిశ్చార్జ్ అవ్వడానికి, 3వ రోజే ఉద్యోగంలో పోయి తన పని తను చేసుకోవడానికి, ఫాస్ట్గా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. పెద్ద కోత లేకుండా చాలా చిన్న 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ కోతతో మనం ఆపరేషన్లు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాము. సో దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కూడా సంస్థ డాక్టర్లకు ఇప్పించింది. అన్ని విధాల ఒక మంచి ప్లాట్ఫామ్ని మన హాస్పిటల్స్లో సంస్థ డెవలప్ చేసింది. కాబట్టి మరి ఇంతమంది డాక్టర్స్ దాదాపు ఈ బత్తలపల్లి హాస్పిటల్లోనే 100 మంది డాక్టర్స్ ఉన్నాం మేము. ఓన్లీ బత్తలపల్లిలో 100 మంది డాక్టర్స్ ఉన్నాము. 300 మంది నర్సులు ఉన్నారు. టోటల్గా 800 మంది ఉద్యోగులు ఈ బత్తలపల్లి హాస్పిటల్లో పనిచేస్తున్నారు. దాంట్లో ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్సే 400 మంది ఉన్నారు. అంటే డైరెక్ట్గా పేషెంట్తో డీల్ చేసే వాళ్ళు 400 మంది ఉన్నారు హాస్పిటల్లో. ఈ సర్జరీస్, ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా మీరు అడిగినట్టు సర్జరీస్ నెలకు 400 నుంచి 500 సర్జరీస్ మనకు జరుగుతాయి. అంటే సంవత్సరానికి 6,000 నుంచి 7,000 సర్జరీస్ ఈ ఆసుపత్రుల్లోనే జరుగుతాయి. సార్, మొత్తంగా చాలా ప్రాంతాల్లో, చాలా ప్రధానంగా ఈ అనంతపురం జిల్లాలో నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఈ రహదారుల్లో మేజర్ ఇన్సిడెంట్లు, యాక్సిడెంట్లు జరిగినప్పుడు కూడా ఎవరిని అడిగినా వెంటనే బత్తలపల్లి హాస్పిటల్కి తీసుకోండి అనేటువంటి ఒక వాయిస్ వస్తుంది. ఏమంటారు సార్ ఇక్కడ? ఈ రోడ్ ట్రాఫిక్, ఇది మనము ఈ ఆసుపత్రి జియోగ్రఫికల్గా కూడా మనం చూస్తే అనంతపూర్ చెన్నై హైవేలో లొకేట్ అయ్యింది. సో ఈ హైవేలో జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఇక్కడికి రావడము, అది ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ట్రీట్ చేయడము. నేను ఇక్కడ 2012 నుంచి ఉన్నాను ఆర్థోపెడిక్ సర్జన్గా. సో ఎన్నో యాక్సిడెంట్స్ మేము ఈ దారిలో చూసాము. వారికి సరైన సమయంలో వైద్యాన్ని అందించి మన దగ్గర చేయగలిగితే మన దగ్గర చేయడము, ఒకవేళ మన దగ్గర చేయలేకపోతే ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి మనము బెంగళూరుకి కానీ అనంతపూర్కి కానీ పంపించడం జరుగుతుంది. సార్, దాదాపుగా ఇంతమంది, అంటే ఒక ఈ హాస్పిటల్లో అనంతపురంలో ఉండేటువంటి ఆర్డిటి ఆసుపత్రిలో దాదాపు ఇంతమంది, చాలా పెద్ద పెద్ద ఆసుపత్రులు అనంతపురంలో చాలా ప్రముఖమైనటువంటి ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఇంతమంది గైనిక్ పేషెంట్స్ రావడము ఏంటి సార్ అసలు? మన దగ్గర ఈ ఓబీజీ డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా మనం ఇందాక నేను చెప్పినట్టు సంస్థ యొక్క ఉద్దేశము స్త్రీ యొక్క సంక్షేమము, శిశు యొక్క సంక్షేమం. ఆ భాగంగానే మొదట్లో 2000 సంవత్సరం ఆ టైంలో గర్భిణీ స్త్రీలకు సరైన వసతులు లేకపోవడం, విలేజెస్ నుంచి వాళ్ళు టౌన్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం రావడం, ఇంట్లోనే డెలివరీ కావడం, ప్రాణాపాయ స్థితి రావడం గర్భిణీ స్త్రీకి, ఈ సమస్యలన్నీ ఎక్కువ ఉండడం వల్ల సంస్థ దాని మీద ఫోకస్ పెట్టింది. సో ఆ డిపార్ట్మెంట్ను డెవలప్ చేసి సో ముఖ్యంగా 75-80% నార్మల్ డెలివరీకే మనం ప్రయత్నం చేస్తాం ఇక్కడ. సో పేషెంట్ నమ్మకం ఆర్డిటి హాస్పిటల్కి వస్తే నార్మల్ డెలివరీ అనేది జరుగుతుంది సార్. అవసరం అయితేనే మనం సిజేరియన్ సెక్షన్ ఇక్కడ చేసేది సార్. అవసరం లేకుండా ఆల్మోస్ట్ ఇటీవల కాలంలో ఆసుపత్రులు అంటేనే లేడీస్కి సంబంధించి, ప్రెగ్నెన్సీకి సంబంధించి గర్భవతులు, ఇక్కడ నార్మల్ డెలివరీస్ జరిగేటువంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా సిజరీన్ చేయాలనేటువంటి విధంగా వైద్యులు చెప్తున్నటువంటి సందర్భంలో ఆర్డిటి ఆసుపత్రులు ఏ విధంగా నార్మల్ డెలివరీస్కి స్కోప్ ఎక్కువ చేస్తున్నారంటే సార్? ఆ నార్మల్ డెలివరీస్ అనేవి ఇందాక చెప్పినట్టు ఆ డిపార్ట్మెంట్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. దానికి కావాల్సిన నర్సెస్ కానీ, దానికి కావాల్సిన కేర్ కానీ, ఆ విధంగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టీమ్ కానీ. నార్మల్ డెలివరీస్ మనము ఎక్కువ శాతం చేయడానికి కారణం ఏంటంటే టీమ్ అప్రోచ్. ఒక టీమ్గా ఒక డాక్టర్ చేసే పని కాదు. దానికి సంబంధించిన డాక్టర్స్, నర్సెస్, డెలివరీ రూమ్ కాంప్లెక్స్, దాంట్లో డెలివరీ రూమ్ ఉంటుంది, ఆ డెలివరీకి వెయిటింగ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, దానికి సపరేట్ రూమ్ ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన కేర్ సపరేట్ ఉంటుంది. సో అటువంటి కాంప్లెక్స్ మా దగ్గర డెవలప్ చేస్తుంది. సో కావాల్సినటువంటి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్, ఇవన్నీ సంస్థ ఎంతో కేర్ తీసుకొని, ఎంతో ఆలోచించి, ఎంతో మందిని సంప్రదించి, ఎన్నో సెంటర్స్ను చూసి ఇక్కడ మనం దాన్ని చేయడం జరిగింది. సో అందుకే ప్రజలకు ఒక నమ్మకం నార్మల్ డెలివరీస్ అనేవి జరుగుతాయి అని.
సో అలా జరగడం వల్ల త్వరగా వాళ్ళు కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వెంటనే వాళ్ళ యొక్క పనులు పోవడానికి మన దగ్గరకు వచ్చేది రూరల్ ప్రాంతం నుంచి వచ్చే స్త్రీలు కాబట్టి చాలామంది పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు త్వరగా వాళ్ళ యొక్క పనులు చేసుకోవడానికి, ఇంటి పనులు కానీ బయట పనులు కానీ చాలా సులభతరంగా అవుతుంది నార్మల్ డెలివరీ అయితే. సో దాని మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయడం, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. సార్ మామూలుగా అనంతపురం జిల్లా అంటే పూర్తిగా కరువు ప్రాంతం. అసలు రాయలసీమ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రధానంగా రాజస్థాన్లోని జైసల్మీర్ ఏదైతే ఉందో ఆ జైసల్మీర్ కంటే అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో పైసాకి కూడా ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆసుపత్రి ఉండడం వల్ల మాకు చాలా మేలు అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి అందేటువంటి వైద్య సేవలు ఇప్పుడే ఒక అబ్బాయి చెప్పాడు, నేను మదనపల్లి నుంచి వచ్చాను సార్, దాదాపు నేను 50 lakhs per annum తీసుకుంటాను, అయినా నేను ఆర్డిటి పైన నమ్మకంతో వచ్చాను. చాలా మంది మనకు బెంగళూరు నుంచి కూడా వస్తారండి ఇక్కడికి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, కర్నూలు, మదనపల్లి, చిత్తూరు, కడప, పులివెందుల, చుట్టుపక్కల 4 జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి పేషెంట్స్ వస్తారు. వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది సంస్థ అంటే. అది ఒక రోజులో ఏర్పడింది కాదు, కొన్ని సంవత్సరాలుగా సంస్థ ఇక్కడ 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రజల్లో నిలబడి ప్రజల కొరకు పనిచేసిన సంస్థ ఇది. ప్రజల అవసరాలను ఆలోచించి సంస్థ ఉద్దేశాలను తీసుకోవడం కంటే ప్రజలకు అవసరం ఏంటి, వాళ్ళకి అవసరానికి అనుగుణంగా ఏ విధంగా మనం స్పందించాలి, ఆ అవసరతను ఆధారం చేసుకొని సంస్థ ఎన్ని రోజులు పనిచేసింది. ఆ పనిలో కూడా ఒక కమిట్మెంట్తో, ఒక సిన్సియారిటీతో పనిచేసింది. ఆ నమ్మకం ప్రజల్లో దృఢంగా ఉండిపోయింది. ఆర్డిటి సంస్థ ఏ పని చేసినా దాంట్లో ఒక నాణ్యత ఉంటుంది, ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఉద్యోగస్తుల్లో ఒక డిసిప్లిన్ ఉంటుంది అనేది ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు గమనించారు. ఆ గమనించడమే వాళ్ళ యొక్క నమ్మకానికి ఆధారం. అందుకే ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి మనకు వస్తారు. మన HIV సెంటర్ కూడా ఉంది ఇక్కడ, పేషెంట్స్ ట్యూబర్క్యులోసిస్ HIV సెంటర్ కూడా పర్టికులర్ గా అక్కడ నుంచి దాదాపు 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు నెల్లూరు, గుంటూరు, విజయవాడ నుంచి కూడా అక్కడికి వచ్చి వైద్యాన్ని స్వీకరిస్తారు. సార్ ఏంటి సార్ అంటే ప్రభుత్వాలు ప్రత్యేక కేర్ తీసుకుంటున్నాయి ఈ HIV రోగుల పట్ల అనేటువంటి విధంగా జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో దాదాపు 400-500 కిలోమీటర్ల దూరం నుంచి ఆర్డిటి రావడం ఏంటి ప్రత్యేక? ఈ HIV పేషెంట్స్ కొంతమందికి చాలా వ్యాధి తీవ్రత ఉంటుంది. వ్యాధి తీవ్రత, ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అవ్వడము, లేదంటే వాళ్ళకి చాలా బ్యాడ్గా యాక్సిడెంట్ అవ్వడము, అటువంటివి మన దగ్గర డాక్టర్స్ దాని మీద ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో నాణ్యతమైన వైద్యాన్ని అందిస్తారు. అది కూడా వాళ్ళకు ఒక నమ్మకం. ఇక్కడికి వస్తే HIV పేషెంట్స్ బాగా అవుతారు, ట్రీట్మెంట్ బాగా ఇస్తారు. పైగా మన దగ్గర ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండదు. అతనికి పలానా రోగం ఉంది అతని దగ్గరికి పోకూడదు, పలానా TB ఉంది అతన్ని ముట్టకూడదు, అటువంటి డిస్క్రిమినేషన్ ఏమి మేము చూపించాము కాబట్టి, భేదాభిప్రాయం కానీ ఇది కానీ ఏది చూపించాము కాబట్టి ప్రేమతో వాళ్ళను ట్రీట్మెంట్ చేస్తామని ఒక నమ్మకం అనేది వాళ్ళకు ఉంది. సో దానికోసమే వాళ్ళు ఎంతో దూరం నుంచి మన దగ్గరికి వస్తారు. అంటే దాదాపుగా 3 లక్షల మంది పేషెంట్స్ రావడము, అదే విధంగానే దాదాపుగా 40,000 దాకా దాదాపుగా ఆసుపత్రిలో సర్జరీస్ జరగడం. అవును, 40,000 కాదు ఇది. అంటే ఫైనాన్షియల్ గా ఎలా దీన్ని మేనేజ్ చేయగలుగుతాం సార్ ఆర్డిటి సంస్థ? ఈ ఆసుపత్రిలో దాదాపు 3,90,000 మంది అవుట్ పేషెంట్స్ చూస్తాం మనం సంవత్సరానికి. ఇన్ పేషెంట్స్ దగ్గర అంటే అడ్మిట్ అయ్యే వాళ్ళు 23,000 నుంచి 25,000 మంది ఉంటారు ఈ ఆసుపత్రిలో. ఆపరేషన్స్ కూడా 6,000 నుంచి 6,500 నుంచి 7,000 ఆపరేషన్స్ మనం చేస్తాము. డెలివరీ కూడా అంతే జరుగుతాయి. దీనికి గాను సంస్థ సంస్థ యొక్క నిధులను వెచ్చించి ప్రజల దగ్గర మనం ఎక్కువ డబ్బు తీసుకోకూడదు, తక్కువ డబ్బు తీసుకోవాలి. వాళ్ళ నామినల్ ఛార్జెస్ అంటే మనం ఇప్పుడు కేవలము ఇంజక్షన్లు, సూదులకు మాత్రలకే తీసుకుంటున్నాం ఇక్కడ ఈ ఆసుపత్రిలో. మనము ఆపరేషన్ ఛార్జెస్ కానీ, బెడ్ ఛార్జెస్ కానీ, ప్రొఫెషనల్ ఛార్జెస్ కానీ ఎటువంటి ఛార్జెస్ మన దగ్గర ఉండవు. సో సంస్థ తన యొక్క నిధుల్ని ఆసుపత్రికి ఇచ్చి పేద ప్రజలకు వాళ్ళ యొక్క అవసరాలకు హెల్త్ కేర్ అనేది చాలా కాస్ట్లీ థింగ్, మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే అది ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో కూడుకున్నది. నర్సెస్ని కానీ, డాక్టర్స్ని కానీ ఎంప్లాయ్ చేయడము, బిల్డింగ్ని కట్టడము. సో ఇవన్నీ సంస్థకు వచ్చిన నిధులతో సంస్థ ఏర్పాటు చేసి
పేద ప్రజలకు నాణ్యతమైన వైద్యాన్ని అందించాలి. సిటీస్లో ఏ విధమైనటువంటి వైద్యాన్ని పొందుకుంటారో అంతే నాణ్యతతో రూరల్ ప్రజలు కూడా, పల్లెటూర్ల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ అంతే నాణ్యతమైన వైద్యాన్ని పొందుకోవాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో దానికోసమే మేము అహర్నిశలు ఇక్కడ పనిచేస్తున్నాము. 24 గంటలు మా పని ఏంద్రా అంటే ప్రజలకు నాణ్యతమైన వైద్యం అందించాలి. సో మా సంస్థ ఉద్దేశమే అది, మా ఉద్దేశం అదే. సార్, ఈరోజు పేడియాట్రిక్ అంటే ఒక బాబు విషయంలో తల్లిదండ్రులు ఎంత ఖర్చు, అంటే సాధారణ పేద కుటుంబం నుంచి ఉన్నత స్థాయి వరకు ఒక బాబుని అంటే ఒక కంటికి రెప్పలా చూసుకుంటుంటారు. ఇలాంటి వాటి కోసం ప్రత్యేకమైనటువంటి పేడియాట్రిక్ విభాగం ఎలా ఉంది సార్? పేడియాట్రిక్ విభాగంలో వైద్య సేవలు, పీడియాట్రిక్ విభాగము దాదాపు అక్కడ మనకు 92 బెడ్స్ ఉన్నాయండి. సో దాంట్లో 28 బెడ్స్ మనము NICUకు కేటాయించినాం. అంటే నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ అంటారు దాన్ని. అంటే పుట్టినప్పటి నుంచి 28 రోజులు బిడ్డ ఎటువంటి ప్రమాదం ఉన్నా కానీ, ఊనీరు దాగి ప్రాణాపాయ స్థితి ఉన్నా కానీ, ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాపాయ స్థితి వచ్చినా కానీ, బ్రెయిన్కు సోకి ప్రాణాపాయ స్థితి వచ్చినా కానీ, పుట్టినరోజు నుంచి 28 రోజుల లోపల వాళ్ళందరినీ NICలో మనం ఉంచుతాం. సో అది మనకు 3 NIC మీన్స్ నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ అంటాము. అడల్ట్ ఇంటెన్సివ్ కేర్ లాగా చిన్నపిల్లలకు ICU పుట్టినప్పటి నుంచి 28 రోజులు నెలలోపు. సో వాళ్ళకు సపరేట్ కేర్ అవసరం. సో దానికి గాను మనము సపరేట్గా కాంప్లెక్స్ నిర్మించినాము, NICU PICU కాంప్లెక్స్ అని. ఆ ICU కాంప్లెక్స్ ఎటువంటి కార్పొరేట్ హాస్పిటల్ కూడా తీసుకోదు. అందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అందులో ఉన్న డాక్టర్స్ కానీ, ట్రైన్ అయిన నర్సులు కానీ, వారి మీద సంస్థ వెచ్చించినటువంటి సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అవన్నీ కూడా ఎంతో కేర్ఫుల్గా ఆలోచించి ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇంటెన్సివ్ కేర్ అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఒకసారి మనిషి ఇంటెన్సివ్ కేర్లకు పోతే, ICUలకు పోతే అది ఆ ఖర్చు భరించలేడు. అది చిన్నపిల్లలు పోతే, పుట్టిన బిడ్డలు ICUలకు పోతే ఆ ఖర్చు భరించడం అనేది అంత ఈజీ పని కాదు. సో అటువంటిది పేద ప్రజలు తమ యొక్క బిడ్డలను కాపాడుకోవాలి. వాళ్ళ యొక్క బిడ్డలు వైద్యం అందకుండా ఇబ్బంది పడకూడదు, లేదంటే సరైన వైద్యం లేక ఇంట్లో బెడ్ మీదనో మంచం మీదనో తర్వాత సంవత్సరాలు ఉండిపోకూడదు అనే ఉద్దేశంతో మా సంస్థ యొక్క అధికారులు ముందుగానే ఆలోచించి ఒక ICU నిర్మించాలా. రూరల్ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు వారి యొక్క బిడ్డలు డెలివరీ అయినప్పుడు ప్రాణాపాయ స్థితి ఉంటే వాళ్ళని రక్షించాలా అనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేసినాం. అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అక్కడ మనం ఎటువంటి ఛార్జెస్ ఉండవు, కేవలము వాడే సూదులు మాత్రలకే అక్కడ ఛార్జ్. సార్, ఒకటి చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల్లో తలసీమియా వ్యాధి అనేటువంటిది, తలసీమియా వ్యాధిగ్రస్తులకు కూడా ఇక్కడ వస్తుంటారంట. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఏంటి సార్ అసలు వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ని ఏ విధంగా అయితే కిడ్నీ పేషెంట్కి డయాలసిస్ చేయాల్సి ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది? అవును, మన దగ్గర ఈ అనంతపురం ప్రాంతంలో అది కూడా ఒక వ్యాధి. రక్తం అనేది జెనెటికల్గా జన్యుపరంగమైన లోపంతో రక్తం యొక్క హిమోగ్లోబిన్ పడిపోతూ ఉంటుంది. సో అలా పడిపోయి వాళ్ళు బలహీనం అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎత్తు పెరగక ఆరోగ్యంగా లేకుండా వాళ్ళు క్షీణించిపోయే అవకాశం ఉంది. సో దానికోసమని ఒక సపరేట్గా మనం తలసీమియా టేక్ కేర్ యూనిట్ అని స్థాపించి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్యం ఎలా అందించాలి అని దాని ఒక పకడ్బందీగా ప్లాన్ వేసి, అందులో మన దగ్గర దాదాపు 173 మంది రిజిస్టర్ అయి ఉన్నారు తలసీమియా పిల్లలు. దాంట్లో 98 మంది ఖచ్చితంగా 3 వారాలకు ఒకసారి ఒక బాటిల్ రక్తం ఎక్కించాల్సిందే. వాళ్ళని ఏమంటామంటే ట్రాన్స్ఫ్యూజన్ డిపెండెంట్ తలసీమియా చిల్డ్రన్ అంటాం. 3 months once, 3 weeks once ఈ 98 మందికి ఖచ్చితంగా మనము ఒక బాటిల్ ఎక్కించాల్సిందే 3 వారాలకు ఒకసారి. సో అది ఎంతో ఖర్చుతో కూడుకున్నవని, బయట ఒక హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఎక్కించుకోవాలంటే అది జీవితాంతం ఎక్కించుకుంటూనే ఉండాలి. 3 వారాలకు ఒకసారి ఎక్కించుకుంటూనే ఉండాలి. సంవత్సరంలో 12 నుంచి 15 సార్లు ఎక్కించుకోవాలి. సో ఆ ఖర్చును భరించలేరు కాబట్టి వాళ్ళకి ఉచితంగా మనం వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో తలసీమియా పిల్లల కోసం దీన్ని ఏర్పాటు చేసినాము. అదేవిధంగా ఏర్పాటే కాదు, వాళ్ళకు పర్మనెంట్ ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా సంస్థ ద్వారా బెంగళూరులో ఒక ఫౌండేషన్, సంకల్ప్ ఫౌండేషన్ ద్వారా మనము ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ని
ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు. అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన శరీరంలో ఉన్న రక్త కణాలను కొన్ని సపరేట్ చేసి ఈ తెలసీమియా పేషెంట్స్ అది ఒక వైద్యం అనమాట. అయితే అది కేవలము తమ్ముడికో చెల్లెలకో వాళ్ళ డోనర్ ఉండాలి, కుటుంబ వ్యక్తి డోనర్ ఉండాలి. తమ్ముడు కానీ చెల్లెలు కానీ అన్న కానీ డోనర్గా సెలెక్ట్ అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ దాదాపు 10 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. అది కూడా సంస్థ సంవత్సరానికి 3 నుంచి 5 మందికి పర్మనెంట్ క్యూర్ అనమాట. ఇంకా వాళ్ళు తర్వాత రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. అంటే జనరల్ గా అయితే ఎంత ఖర్చు అవుతుంది సార్ ఒక పేషెంట్ పైన? ఒక పేషెంట్ కు 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. మన దగ్గర ఇక్కడ లేదు, కానీ బెంగళూరులో మనం హాస్పిటల్స్ తో టైప్ అయ్యి వాళ్ళ దగ్గర మనము వైద్యం చేపించి సంవత్సరానికి దాదాపు 3 నుంచి 5 మంది ఈ వైద్యం కూడా, ఈ వసతి కూడా వాళ్ళు పొందుతున్నారు. ఎంతో మంది ఒకవేళ ఇక్కడ వైద్యం లేదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినారు, మనం వాళ్ళని అంబులెన్స్ తీసుకొని అనంతపూర్ కానీ బెంగళూరు కానీ పంపించడము, అక్కడ వైద్యం చేయించడము ఉచితంగా సంస్థ ద్వారా కూడా మనం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాం. సార్ ఒకటి ఇన్ని సేవలు అందిస్తున్నటువంటి ఆర్డిటి సంస్థ, మరొకటి చాలా సీరియస్ సపోజ్ న్యూరో కావచ్చు, లేకపోతే హార్ట్ కావచ్చు, ఇతరత్ర విషయాల్లో ఉన్నటువంటి సందర్భంలో బెంగళూరు లాంటి ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు పొంది మళ్ళీ ఇక్కడ వాళ్ళు కూడా మీతో అప్లై చేసుకుంటే కొంత అమౌంట్ని కూడా ఇస్తున్నారని. అవును, మనము సపోర్ట్ చేస్తున్నాము. మన ద్వారా పంపించడము, వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ కేర్ కొన్ని హాస్పిటల్స్ టైప్ అయ్యి మనం వారికి పే చేయడము. ఒకవేళ వాళ్ళు ఖర్చు పెట్టుకొని వస్తే అక్కడ మనకు మెయిన్ ఆఫీస్లో నిజంగా వాళ్ళ కాగితాలన్నీ చూడడము, కార్డు వెరిఫికేషన్ చేయడము, నిజంగా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినారు, ఫైనాన్షియల్గా బాగాలేరు అన్న వాళ్ళను చూసి వారికి వారి బిల్లుల నుంచి కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా మనం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాం. సార్ ఇంతటి సేవలు అందిస్తున్నటువంటి ఆసుపత్రికి మరి నిధులు కేవలం ఒక హెల్త్ గ్రౌండ్స్ పైనే, హాస్పిటల్స్ పైనే ఆర్టిటి సంస్థ పర్ ఇయర్ ఎంత ఖర్చు చేస్తుండొచ్చు సార్? ఇన్ని సేవలు అందిస్తున్నారు, లాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొందినటువంటి వాళ్ళు దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, పెద్ద ఎత్తున థౌజండ్స్ లో దాదాపు ఒక్కొక్క వింగ్ లో పూర్తిగా తీసుకుంటే. ఏంటి సార్ ఎంత ఖర్చు పెట్టబోతుంది అసలు? ఏంటి నిధులు ఇన్ని ప్రభుత్వాలే అందించలేనటువంటి వైద్యం ఇలాంటి పరిస్థితి? సంస్థ అనేది ఇందాక నేను చెప్పినట్టు 55 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజల కోసమే పనిచేస్తుంది. విన్సెంట్ ఫెర్రర్ గారు వచ్చి స్థాపించినారు. అలాగే మన యానీ ఫెర్రర్ గారు, మిసెస్ యానీ ఫెర్రర్ గారు, విన్సెంట్ ఫెర్రర్ గారు ఇద్దరు స్థాపించి, మరి మాంచో ఫెర్రర్ గారు కూడా ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా నేను చెప్పినట్టు ప్రజలకి ఏది అవసరం ఉందో అది దాని మీదనే ఫోకస్ చేయడం, అట్లనే ప్రజలకి ఆ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అదొక భాగంగా సంస్థ అనేది ఎంతో ఉన్నతంగా వైద్యం కానీ విద్య కానీ ఇవన్నీ ఎంతో ఉన్నతంగా మనము చేసాం. దానికి ఎంతో ఖర్చు అవుతుంది, క్రోర్స్లోనే ఖర్చు అవుతుంది. అది మనం నిధుల ద్వారా సమకూర్చి సంస్థ మాకు అందిస్తుంది. పేద ప్రజల దగ్గర మనం అంత తీసుకోలేము. సో పేద ప్రజల కోసం ఒక ఆసుపత్రి నిర్మించాలంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఆసుపత్రి. మరి 352 పడకల ఆసుపత్రి బతలపల్లి హాస్పిటల్, కళ్యాణదుర్గం 200 పడకల ఆసుపత్రి, ఎన్నో కోట్లు ఖర్చు పెడితే కానీ ఇది జరగదు. ఎవ్రీ ఇయర్ చాలా మనకు ఖర్చు వస్తుంది. ఒక్కొక్క ఈ బతలపల్లి కళ్యాణదుర్గం 2 కలిపితేనే మనకు దగ్గర 60 crores దాకా మనకు ఖర్చు వస్తుంది పర్ ఇయర్. సో 2 పెద్ద హాస్పిటల్స్ మనం చూసుకుంటే దాదాపు 60 to 70 crores దాకా మనకు ఖర్చు వస్తుంది. సో అంత ఖర్చుని భరించగలగాలంటే ఖచ్చితంగా నిధులు ఉంటేనే మనము అది ప్రజలకు అందించగలం. సో అందుకోసమే సార్ ఇటీవల ఆర్డిటి సంస్థ బాగా చిక్కుల్లో పడింది. FCRA నిధులు రావడం లేదు పాపము. మరి ఏంటి సార్, ఏంటి మీరు ఏం చేయబోతారు సార్ మరి వీళ్ళకి వైద్యం అందించాలి? ఈ FCRA అనేది ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అండి. ఇదేంటంటే ఫారిన్ నిధులు మనకు రావడానికి ఒక లైసెన్స్ లాగా. సో దానికి కావాల్సిన అన్నీ కూడా సంస్థ
సమకూరుస్తూ ఉంది. ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలుగా మనకు పర్మిషన్ ఉంది, ఈరోజు ఉన్నది కాదు అది. మా పై అధికారులు మాంచో ఫెరర్ గారు, యానీ ఫెరర్ గారు ప్రభుత్వంతో సంప్రదించి ఏమేమి రూల్స్ కంప్లై చేయాలి, ఏమేమి విధానాలు కరెక్ట్గా ఉండాలని అన్నీ కూడా కరెక్ట్గా చూసి చేస్తున్నారు. మరి ఎక్కడ ఏమి ఉందో మనకు లోపం ఉందో మనకు తెలియదు. ఎఫ్సిఆర్ఏ విషయంగా అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు, చివరి దాకా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రజల కొరకు నిలబడిన సంస్థ ఇది. ఎటువంటి ఒడిదుడుకు రావచ్చు, మన జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి, అలానే ఇది కూడా ఒకలాంటి ఒడిదుడుకు వచ్చింది. దాని కొరకు సంస్థ కూడా గట్టిగా నిలబడి చెయ్యాలి. మనము ప్రజల కోసం ఉండాలి. ప్రజలు మనల్ని నమ్ముకొని ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ప్రజలు కూడా బాగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా కాపాడుకుంటాం అనేటువంటి విధంగా. ఇప్పుడే కొంతమంది రోగులతో కూడా మాట్లాడినటువంటి సందర్భంలో ఇన్ని హాస్పిటల్ ఉంటే మేము ఇక్కడికే ఎందుకు వచ్చామనేటువంటి విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఒక దేవుని ఫోటో ఉంటుందో లేదో కానీ ఆర్డిటి సంస్థకు సంబంధించి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఫోటో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. అది మరి విన్సెంట్ ఫెర్రర్ గారు, యానీ ఫెర్రర్ గారు చేసినటువంటి సేవ అండి. నిస్వార్థమైనటువంటి సేవ ఈ జిల్లాలో వాళ్ళు చేసినారు. ప్రజల కోసమే వాళ్ళు పాటుపడినారు. 55 సంవత్సరాలు అహర్నిశలు, పగలు అనకుండా రాత్రి అనకుండా సంస్థ ప్రజల కోసము పనిచేసింది. ఆ కమిట్మెంటే, ఆ నిబద్ధత, ఆ యొక్క సిన్సియారిటీ ప్రజలు గమనించినారు, ప్రజలు దాన్ని నమ్మినారు. ప్రజలలో నేను ఇక్కడ 12-13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది, ఒక ఫెయిత్ ఉంది, ఒక బిలీఫ్ ఉంది. ఏంటంటే మేము ఆర్డిటికి వస్తే మా రోగం బాగైపోతుంది. అది ఒక ఆసుపత్రి, సరే మనము బదలపల్లి ఆసుపత్రి నిర్మించి మనం సేవలు చేశాము, దానివల్ల ఆ నమ్మకం వచ్చింది అనే దానికంటే నేను ఏం నమ్ముతానంటే సంస్థ ఎన్నో సంవత్సరాలుగా పనిచేసింది, జిల్లాలో ఎంతో నిబద్ధతతో పనిచేసింది. ప్రతి దాంట్లో ఒక నాణ్యతను చూపించింది, ప్రతి దాంట్లో ఒక విలువను చూపించింది. అది ప్రజలు గమనించి గుర్తించి ఆ నమ్మకము అంచెలంచెలుగా బలపడుతూ వస్తుంది. అదే మనము కోవిడ్లో కూడా చూసింది. కోవిడ్ లో చాలా సీరియస్, ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వైద్యం అందనటువంటి పరిస్థితుల్లో కోవిడ్ లో మీరు ఎలా మేనేజ్ చేయగలిగారు సార్? ఎలాంటి సేవలు అందించారు? కోవిడ్లో మనము బతలపల్లి హాస్పిటల్ సంపూర్ణంగా మూసేసి వేరే ఎటువంటి సేవలు అందించకుండా కేవలము కోవిడ్ పేషెంట్స్ని మనం అడ్మిట్ చేసుకున్నాము. 2020-2021 టోటల్గా 10 నెలలు మనం దానికి కేటాయించినాము. మరి ఆ సమయంలో ఎంతో భయము, ఆందోళన, ఏం జరుగుతుందో, ప్రాణం ఉంటుందో ఊడిపోతుందో అనే ఒక భయం ముఖ్యంగా 2020 సంవత్సరంలో ఉండింది మాకు. వైద్యులు కూడా చనిపోయినారు. మన దేవుని దయ వల్ల, మా ఫాదర్ ఫెరర్ గారి బ్లెస్సింగ్స్ వలన ఈ ఆసుపత్రిలో వైద్యులు కానీ నర్సులు కానీ ఎవరు మరణించలేదండి. మా స్టాఫ్ 3-4 మరణించినారు. అది మాకు ఎంతో బాధను కలిగించింది. మా కళ్ళ ముందే మా స్టాఫ్ మరణించడం అనేది. అయితే భయము, ఒకలాంటి ఆందోళన డాక్టర్స్ దగ్గర నుంచి అందరికీ ఉంది, నర్సెస్కి. అయితే సంస్థ వెన్నంటి ఉండి మాకు సపోర్ట్ చేసింది. మీరు ధైర్యంగా ముందుకు పోండి, మేము ఉన్నాము, మీకేం కాదు అని. మరి మా సంస్థ అధికారులు, పై అధికారులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యానీ ఫెరర్ గారు, ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచో ఫెరర్ గారు, అలాగే మన ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ విషా ఫెరర్ గారు కూడా ఎంతో మిషన్ ఆక్సిజన్ అని ఒక టీం ఏర్పాటు చేసి, ఆ టీం ఏర్పాటు చేసి ఎంతో ఆక్సిజన్ సప్లైలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. మన ఇతర సెక్టార్ డైరెక్టర్స్ అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి, అందరూ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరు మాకు చేయూతనిచ్చినారు. కాబట్టి మేము ఇక్కడ ధైర్యంగా నిలబడి పేషెంట్స్కు ట్రీట్మెంట్ ఇచ్చినాం. వాళ్ళ సపోర్ట్ ఎంతో ఉంది. డైరెక్టర్, సంస్థలో పనిచేసిన డైరెక్టర్ దగ్గర నుంచి చిన్న స్టాఫ్ వరకు కూడా ఆ సమయంలో వాళ్ళ సపోర్ట్ మాకు ఎంతో ఉంది. సార్, మొత్తం పైన మీరు కూడా ఆర్డిటి ఎలాంటి సేవలు అందిస్తుందో, ఒక డాక్టర్గా చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కానీ లేకపోతే నగరాల్లో కానీ అక్కడికి వెళ్తే మరింత ఎక్కువ శాలరీస్ తీసుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో దాదాపుగా 2012 నుంచి మీరు ఇక్కడ సేవలు అందిస్తున్నారంటే డాక్టర్గా, అంటే
మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అండి. ఆర్డిటీలో పనిచేయడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్లో పనిచేయాలనేది నేను ఎంతో ఆశపడ్డాను. సో దానికి గాను కావాల్సినటువంటి ఒక ప్లాట్ఫామ్ నిర్మించడం అనేది అంత ఈజీ కాదు. మనము సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ నిర్మించాలంటే దానికి ఎంతో అవసరత ఉండదు. ఒక డబ్బే కాదు, డబ్బే సరిపోదు. ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కానీ హాస్పిటల్ని కానీ నిర్మించాలంటే మన దగ్గర డబ్బు ఉంటే సరిపోదు. డబ్బు ఉండాలి, డబ్బుతో పాటు నాణ్యత ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, దానికి కావాల్సిన స్టాఫ్ ఉండాలి. ఆ స్టాఫ్ అంతా ఆ యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా పనిచేయాలి. ఇవన్నీ జరగాలంటే ఎంతో శ్రమ ఉంటుంది. వాళ్ళందరితో మాట్లాడాలి, వాళ్ళందరి ఉద్దేశాలను మన ఉద్దేశంతో ఇంటిగ్రేట్ చేయాలి. ఇవన్నీ సంస్థ ఎంతో నిబద్ధతతో చేస్తూ వచ్చింది. సో అటువంటి ప్లాట్ఫామ్ను మాకు ఇవ్వడము, అటువంటి ప్లాట్ఫామ్లో ఒక డాక్టర్స్గా మేము చేరి, హెల్త్ కేర్ వర్కర్స్గా చేరి మేమందరము గ్రో అవ్వడము, అది ఎంతో మరి సంతోషాన్ని ఇస్తుంది నాకు. సో అది ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము సంస్థకి. అటువంటి ప్లాట్ఫామ్ని ఇచ్చి మేము గ్రో అవ్వడానికి ఉపయోగపడి, అలాగే పేషెంట్స్కు నాణ్యతమైనటువంటి వైద్యాన్ని అందించడానికి ఉపయోగపడ్డాము. అలాగే అది తిరిగి మళ్ళా సంస్థకు పేరు రావడము. సో ఇవన్నీ కూడా అన్నీ సమన్వయంగా జరిగితేనే అది సాధ్యమవుతుంది. జస్ట్ ఊరికే సంస్థ మన దగ్గర నిధులు ఉన్నాయి, మనం ఏర్పాటు చేయగలం అంటే కాదు. సంస్థ అలా ఆలోచించలేదు. సో నిధులు ఒక్కటే కాదు, దానికి కావాల్సిన ఇతరత్ర అవసరతలు ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఎటువంటి మీటింగ్స్ పెట్టాలా, స్టాఫ్కి ఎటువంటి ట్రైనింగ్స్ ఇవ్వాలా, డాక్టర్కి ఎటువంటి ట్రైనింగ్స్ ఇవ్వాలా, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఎటువంటి ట్రైనింగ్స్ ఇవ్వాలా, వాళ్ళ ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఎటువంటి ట్రైనింగ్స్ ఇవ్వాలా, ఏ విధమైనటువంటి ట్రైనింగ్స్ ఇస్తే పలానా చోట ఈ సమస్య రాదు, పలానా చోట వచ్చిన సమస్యను అన్ని కోణాల్లో నుంచి చూసి ఎలా దాన్ని అధిగమించాలా, ఇవన్నీ ఎంతో డెప్త్లో అనాలిసిస్ చేయడమే సంస్థ యొక్క ఉద్దేశం. సార్ అలా జరిగింది కాబట్టి ఈ ఆసుపత్రిలో మీరు ఇంతమందిని పేషెంట్స్ను చూస్తున్నారు. సార్ ఇంత గొప్ప ఆసుపత్రిలో ఇంత సేవలు అందించేటువంటి ఈ ఆసుపత్రి ఆర్డిటి సంస్థ ఈరోజు కష్టాల్లో ఉంది. FCRA నిధులు రావట్లేదు, పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆర్డిటి లాంటి ఈ బత్తలపల్లి లాంటి సంస్థల్లో లక్షల మంది వైద్య సేవలు పొందుతున్నారు. వేలాదిగా ఇక్కడ ఆపరేషన్లు అవుతున్నాయి. తర్వాత వందల మంది డాక్టర్లు, అదేవిధంగానే స్టాఫ్, వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక లైవ్లీహుడ్గా కూడా వాళ్ళకి ఎంతో తోడ్పాటునిస్తుంది. ఇలాంటి సందర్భం FCRI నిధులు రానటువంటి సందర్భంలో మరి ఇది ఎలా బట్ట కట్టగలుగుతుందంటారు మీరు? నిధులు అంటే హాస్పిటల్కి ఎంత అవసరం అండి. నిధులు కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే ప్రజలంతా చాలా పేద ప్రజలు. కొంతమంది ఆ రోజు పని వదులుకొని రావాలి. సో ఓసారి ఆ రోజు పని వదులుకొని కోల్పోయేటువంటి పరిస్థితి కదా FCRI నిధులు. ఆ రోజు పని వదులుకొని మన వైద్యానికి రావాలి. సో అటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ FCRA అనేది మనకు రాకపోతే మనకు హాస్పిటల్ ఎంతో కష్టమైనటువంటి పని. మీరే ఇందాకనే మీకు చెప్పాను, నేను దాదాపు 8 లక్షల మంది మన హాస్పిటల్స్ మీద ఆధారపడి ఉన్నారు. అవుట్ పేషెంట్ సర్వీసెస్ 70,000 మంది అడ్మిట్ అవుతున్నారు. రోజు ఎంత ఉంటుంది సార్? రోజు ఇక్కడ దాదాపు 1,300 మంది ఉంటారు. కళ్యాణదుర్గంలో 1,200-1,300 ఉంటారు. కనేకల్లో 200 మంది దాకా వస్తారు. ఈజీగా 2,500 మంది ప్రతిరోజు మన 3 హాస్పిటల్స్లో వైద్య సేవలు పొందుతారు. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే 6,000 మంది గర్భిణీ స్త్రీలు నెలకు మన 3 హాస్పిటల్స్లో 6,000 మంది తమ యొక్క గర్భిణీ స్త్రీలు అవుట్ పేషెంట్ సర్వీసెస్ను పొందుకుంటారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఇది ఈ విధంగా మొత్తం పైన అనంతపురం జిల్లాలో ఉండేటువంటి ఆర్డిటి సంస్థ పేదల పెన్నిది. ఇలాంటి సంస్థ అనేటువంటిది ఈరోజు బత్తలపల్లిలో ఉండేటువంటి ఆర్డిటి హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగానే కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ఆర్డిటి హాస్పిటల్ కావచ్చు, కనేకల్లో ఉండేటువంటి ఆర్డిటి హాస్పిటల్ కావచ్చు, వందల వేల మంది ఇక్కడ వైద్యం పొందుతున్నారు. అదేవిధంగానే పని చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఈ విధంగా వందల మంది ఇక్కడ వృత్తి పొందుతున్నారు. అదేవిధంగానే వివిధ రూపాల్లో అటు
అనేక రంగాల్లో అటు పేడియాట్రిక్ కావచ్చు, అదేవిధంగానే గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, ఇలా వివిధ రంగాల్లో దాదాపుగా వాళ్ళు సేవలు చేస్తున్నటువంటి పరిస్థితి, సేవలు అందుతున్నాయి. ఇలాంటి ఆర్డిటి సంస్థకు FCRA అనేటువంటిది రెన్యువల్ చేయకపోతే పెద్ద ఎత్తున ఈ కరువు ప్రాంతమైనటువంటి పేద ప్రజలు, అదేవిధంగా పేద ప్రజలే కాదు చాలా మంది ప్రతి ఒక్క అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. విద్యా సంస్థలు ఆర్డిటి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు మూతపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా స్పోర్ట్స్ పరంగా చూస్తే ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నతమైనటువంటి ప్రాంతాలకు స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చెందుతున్నారు. ఇలా ఈ వర్గాలన్నీ కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పూర్తిగా మూతపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ఆర్డిటిని సేవ్ ఆర్డిటి అనేటువంటి పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. దీన్ని రక్షించుకుంటామనేటువంటి విధంగా చెప్తున్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి వైద్యులు ఎవరైతే రోగులు ఉన్నారో వారి యొక్క వివిధ రకాలైనటువంటి వైద్య సేవలు పొందేటువంటి ఈ ఆర్డిటి సంస్థ ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రభుత్వాలు కూడా ఈ సంస్థకు పూర్తిగా సహకారం అందించాలి. లేకపోతే మేమందరూ కూడా ఖచ్చితంగా ఉద్యమిస్తాం, మేమందరూ కూడా నష్టపోతాం అనేటువంటి విధంగా చెప్తున్నారు. పెద్ద ఎత్తున వైద్యులు కూడా కొంత వారు బయటకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోయినప్పటికీ ఆందోళనలో మాత్రం ఉన్నటువంటి పరిస్థితి ఇది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ పేద ప్రాంతంలో, ఈ కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డిటి సంస్థ యొక్క చిక్కుల పరిస్థితి. రసూల్, ఇట్స్ యూటీవీ, అనంతపురం జిల్లా నుంచి.